గతంలో మనం చూసుకున్నట్లయితే మేడం ఇది 2, 3 రోజుల నుంచి చాలా వరకు ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఒంటరితనం భరించలేక తన కొడుకు, కూతురుతో చనిపోవడం జరిగింది అసలు. మహిళలకి ఇలాంటి సిట్యుయేషన్స్ ఎన్నో ఏళ్లుగా ఎదురవుతున్నాయని కూడా చెప్పొచ్చు. సో, ఆ సిట్యుయేషన్ గురించి మనం ఏం మాట్లాడుకున్నా తక్కువే అని కూడా మనకిక్కడ కనిపిస్తున్న పరిస్థితి. అసలు ఏం మాట్లాడడానికి కూడా అక్కడ లేని సిట్యుయేషన్. బట్ పిల్లలను అలా చేయడం చాలా వరకు ఆ మహిళ రాంగ్ అని చెప్పేసైతే నా అభిప్రాయం. మీరేమంటారు దానికి? అలా చేయకూడదండి. హ్మ్. పిల్లల్ని ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చే హక్కు ఉంది కానీ హ్మ్. వాళ్ళని పెంచి పెద్ద చేసే బాధ్యత ఉంది కానీ వాళ్ళని చంపే హక్కు లేదు హ్మ్. ఏ తల్లిదండ్రులకైనా. అవును. మరి ఆమె తను చనిపోతూ పిల్లల్ని కూడా చంపేసింది. హ్మ్. సరే, పిల్లల్ని అలా ఎందుకు చంపింది అనే దానికంటే కూడా ఆమె ఎందుకు అలా చేసింది అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఆమె అలా చేయాలనుకోకపోతే పిల్లల్ని కూడా చేసేది కాదు. హుహు. ఆమె అలా చేసుకోవాలనుకుంది కాబట్టే నేను లేని ఈ ప్రపంచంలో నా పిల్లలు ఏమైపోతారు అనే ఒక బెంగతోటి పిల్లల్ని కూడా చంపేసింది. అసలు ఆమెకి ఏంటి అంత బాధ? ఇప్పుడు మామూలుగా చూసామనుకోండి, చాలామంది హోటల్స్లో హ్మ్. ఇప్పుడంటే 14 ఏళ్ల లోపు పిల్లల్ని సర్వర్లుగా పెట్టుకోవట్లేదు. ఎందుకంటే బాల కార్మిక వ్యవస్థ గురించి అవగాహన బాగా వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లలతో పని చేయించుకోవాలి అంటే వాళ్ళ ఆధార్ కార్డులు అడుగుతున్నారు, పిల్లలు చూడటానికి చిన్నగా కనిపిస్తే గనక. అయితే ఒకప్పుడు హోటల్స్లో చిన్న చిన్న పిల్లలు టేబుల్స్ తుడుస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ కష్టం ఎంత కష్టం అది. ఇప్పుడు రోడ్ల పక్కన పిల్లలు అడుక్కుంటూ ఉంటారు. చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని తల్లులు వాళ్ళని గిచ్చి ఏడిపించి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. ఇట్లాంటి కష్టాలతో పోలిస్తే పడుకోవటానికి ఇల్లు లేక, తినడానికి తిండి లేక, కట్టుకోవటానికి బట్టలు లేక పేమెంట్ల మీద పడుకొని నిద్రపోతుంటారు. రైల్వే స్టేషన్స్లో పడుకొని నిద్రపోతుంటారు. ఇప్పుడు మన ఈ మెట్రో స్టేషన్స్ ఉన్నాయి కదా, మెట్రో స్టేషన్స్ దగ్గర నీడ ఉంటుంది కదా, నెలల తరబడి ఆ నీడ కింద ఉంటున్న వాళ్ళని చూస్తున్నాం. నేను చూస్తూ ఉంటా రోడ్లో వెళ్ళేటప్పుడు, వాళ్ళు ఉన్నారా వెళ్ళిపోయారా అని. ఉండేవాళ్ళు ఉంటూనే ఉన్నారు. అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఒక అదో జగత్ గురించి మాట్లాడుతున్నా. ఆ ప్రపంచంలో ఉన్న వాళ్ళ కష్టాలతో పోలిస్తే ఈమె కష్టం ఏ పాటిది? ఎందుకంటే ఈమెకు ఉండటానికి ఇల్లు ఉంది, చేయటానికి ఉద్యోగం ఉంది, తిరగడానికి కారు ఉంది, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, పైగా తన కుటుంబంలోనే తను కలిసి ఉంటుంది. ఇప్పుడు ఇన్ని ఉన్నప్పుడు ఈమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? ఇప్పుడు భర్త దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నాడు, ఈమె ఇక్కడ ఉద్యోగం చేస్తుంది. అంటే దాదాపు ఒక 17-18 సంవత్సరాల నుంచి వీళ్ళు ఉద్యోగాల్లో ఉన్నారు. అంటే కానీ ఈమె ఎప్పటి నుంచి మొదలెట్టింది లేదు. భర్త అయితే మటుకు పెళ్లికి ముందే ఉద్యోగాలు ఉంటాయి కదా జనరల్గా. సరే, అంత పాత రోజు నుంచి ఉద్యోగాలు చేసేవాళ్ళు అంటే వీళ్ళు ఆర్థికంగా కొంచెం పర్వాలేదని చెప్పుకోవచ్చు. మరి ఆర్థిక ఇబ్బందులు లేవు, ఉద్యోగం చదువుకున్నావిడ ఉద్యోగం చేస్తోంది, పిల్లలు చూస్తే హాస్టల్లో ఉన్నారు. ఏంటి ఈవిడ బాధ అనేది మనం ఆలోచిస్తే ఖచ్చితంగా ఒంటరితనం. ఆమెకి జీవితంలో భర్త దగ్గర లేడు, రైట్, పిల్లలు హాస్టల్స్లో ఉంటున్నారు. తల్లితో రిలేషన్ ఏంటి అనేది కనుక కొంచెం విశ్లేషించుకుంటే, వాళ్ళిద్దరి మధ్యలో మేమిద్దరం ఫ్రెండ్స్లా ఉండేవాళ్ళమని వాళ్ళ అమ్మ చెప్తుంది, కానీ ఎక్కడో అక్కడే ఒక డొల్లతనం ఉన్నట్లు అనిపిస్తుంది. అత్తామామతో కలిసి ఉండట్లేదు ఈవిడ. ఎప్పుడన్నా అకేషనల్గా కలుస్తారంతే. పుట్టింటి కుటుంబంతోనే కలిసి ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఏమైనా ఆర్థిక లావాదేవీల విషయంలో ఏమైనా తేడాలు వచ్చాయా? ఒకటి. 2, భర్త ఎందుకు దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నాడు? ఇప్పుడు భర్త ఒక చోట, భార్య ఒక చోట ఉద్యోగం చేసే చాలామంది ఉంటారు అట్లా. అయితే ఎందుకు ఉద్యోగాలు ఇలా చేస్తారు అంటే వాళ్ళు వాళ్ళ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ కోసం అని చెప్పి వాళ్ళు చేస్తారు. అయితే వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది, ఎందుకు వేరే దేశం వెళ్తున్నాము. ఆయన ఉద్యోగం చేయడానికి వెళ్ళాడు కానీ కాలక్షేపం చేయడానికి వెళ్ళలేదు కదా. ఉద్యోగం చేయడానికి వెళ్ళేటప్పుడు వీళ్ళిద్దరికి మధ్యలో దానికి సంబంధించిన ఒక అవగాహన ఉంటుంది. ఇప్పుడు మనకు ఒక పరిస్థితి వచ్చింది అంటే ఆ పరిస్థితికి కారణం ఏంటో మనకు తెలిసినప్పుడు దాని గురించి పెద్ద దిగులు ఉండకూడదు లెక్క అయితే. మరి ఎందుకు ఆమె దాన్ని ఓవర్కమ్ కాలేకపోయింది అని అంటే, పైగా ఇంకొకటి, అక్కడ భర్త
బాధ్యతారాహిత్యం కూడా కనిపిస్తూ ఉంది. ఆయనకేమి పెద్ద నేను ఫారెన్లో ఉద్యోగం చేస్తున్నా కదా. ఇప్పుడు కొంతమంది ఉంటారు, నేను ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేసి వస్తున్నాను కదా, ఇంక నేనేం పట్టించుకోను, నేనేమి చేయను అన్నట్లుంటారు కొంతమంది మగవాళ్ళు. కొంతమంది ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నేను ఉద్యోగం చేస్తున్నాను, నేనేమి పట్టదు. కాదు, కుటుంబ అవసరాలకి ఉద్యోగాలు చేసినా ఉద్యోగాలు చెయ్యకపోయినా అక్కడున్న కుటుంబంలో ఉన్న డిమాండ్ని బట్టి పనిచేయాల్సి వస్తుంది. రైట్. ఇది ఎలా వస్తుంది? ఒక అవగాహనతోనే వస్తుంది. ఏ పని అంటే ఆ పని, ఆడలేదు మగ లేదు, ఇద్దరు ఈ ఇంటికి పెద్దవాళ్ళు భార్యాభర్త అనుకున్నప్పుడు ఇప్పుడు రోల్ ప్లేస్ కూడా మారిపోయినాయి కదా. ఒకప్పుడు ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు కదా. మరి అలాంటి ఇప్పుడు రోల్ ప్లే మారినప్పుడు రెస్పాన్సిబిలిటీస్ కూడా ఈక్వల్గా షేర్ చేసుకోవాలి కదా. మరి ఆయన అక్కడ ఉంటున్నాడు. అందుకోసం ఏంటంటే ఈమెకి ఈ ఒంటరితనం అనేది ఈమెను ఎక్కువ డామినేట్ చేసిందని చెప్పుకోవచ్చు. అంతకంటే కారణం కనిపించట్లా. అయితే మనకి ఎంతో కొంత ప్రతి మనిషికి వాళ్ళ లెవెల్లో వాళ్ళకి ఒక తాత్వికత అనేది ఉండాలి, ఒక ఫిలాసఫీ ఉండాలి. ఇప్పుడు ఫిలాసఫీ ఎంతో కొంత వంటబడితే ఏం జరుగుద్దంటే, ఇప్పుడు మనకి ఒంటరితనం గురించి మాట్లాడుకుంటున్నాం. ఓ పక్క ఒంటరితనం, ఓ పక్క ఏకాంతం. ఒంటరితనం అనేది నెగిటివ్ వర్డ్, ఏకాంతం అనేది పాజిటివ్ వర్డ్. రెండు చోట్ల మీరు ఒక్కరే ఉంటారు, కానీ మీరు దాన్ని నెగిటివ్గా తీసుకుంటే దాన్ని ఒంటరితనం అంటారు, పాజిటివ్గా తీసుకుంటే ఏకాంతం అంటారు. మనం ఒక పాజిటివ్ మైండ్తో ఉన్నాం అనుకోండి, ఇవాళ అసలు ఇలాంటి ఘటనే ఉండేది కాదు. ఆమె మరి ఓవర్ పాజిటివ్ అయిందా అంటే, ఆయన చెప్తున్నాడు ఓ పక్క నుంచి, నా భార్య చాలా ధైర్యవంతురాలు, నా భార్య దేవత అని చెప్తున్నాడు. మరి అలాంటి ఆమె ఇలా ఎందుకు చేసుకుంది అంటే, ఈమె ఓవర్ క్రౌడ్ అయింది అనేది అర్థమవుతుంది ఇక్కడ. ఇప్పుడు నువ్వు దేవతవి అంటే అన్ని భరిస్తుంది, ధైర్యవంతురాలు, అన్ని పరిస్థితుల్ని ధైర్యంగా ఫేస్ చేస్తుంది, అన్ని బాధ్యతలు తీసుకుంటుంది, జీవితం అంటేనే సవాళ్ళన్నీ తీసుకుంటుంది. కానీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక సందర్భంలో నేనే ఎందుకు ఇవన్నీ చెయ్యాలి, నేనే ఇలా ఎందుకు ఉండాలి, ఈ బాధ్యతలు బరువులు నేనొక్కదాన్నే ఎందుకు మొయ్యాలి అనే ఒక ఫీలింగ్ వచ్చింది అనుకోండి. ఇక్కడ మళ్ళీ పాజిటివ్ మైండ్ నెగిటివ్ మైండ్ పనిచేస్తాయి. పాజిటివ్ మైండ్ అయితే ఇది నాకు వచ్చిన అవకాశం, ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరో చేయకుండా వదిలిపెడితేనే కదా నా దాకా వచ్చింది, అంటే నా దగ్గర ప్రతిభ ఉండబట్టే, నేను చేయగలను అనే నమ్మకం ఉండబట్టే అది నా పని నా దగ్గరకు వచ్చింది, అంటే ఇది నా సామర్థ్యానికి సంబంధించిన విషయం అని అనుకున్నారనుకోండి పాజిటివ్గా, బాధ ఉండదు. కానీ నెగిటివ్గా ఏమనుకుంటారు, నేనే చేయాలా, నేనే ఎందుకు చెయ్యాలి అంటే నాతో చేయించాలని వాళ్ళు డిసైడ్ అయ్యారు, అందుకే నా మీద తోస్తున్నారు. నిజంగా కూడా జరగొచ్చుది, కానీ దాన్ని కూడా నెగటివ్లో పాజిటివ్ చూడటమే ఫిలాసఫీ అంటే. అంటే ఈ విషయాన్ని బేస్ చేసుకొని చెప్పండి, మిగతా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి అసలు కంపారిజన్? వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి అనేది వాళ్ళ కుటుంబ అవసరాలకి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఎవరు చేయగలిగినంత, ఎవరు చేయాల్సినంత చేస్తా వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఇది ఒక ఆఫీస్ ఉందండి, ఆఫీసు సక్సెస్ఫుల్గా రన్ అవటానికి ఆఖరికి స్వీపర్ దగ్గర నుంచి వాష్రూమ్స్ కడిగే వాళ్ళ దగ్గర నుంచి CEO వరకు అందరూ ఎవరి పని వాళ్ళు చేస్తేనే ఒక ఆఫీస్ రన్ అవుతుంది. ఇల్లు కూడా అంతే. పిల్లలు బాగా చిన్నప్పుడు తల్లి తండ్రే మొత్తం చేయాల్సిందే. పిల్లలు కొంచెం పెరుగుతున్నారు, వాళ్ళ వయసుకు తగ్గట్టు వాళ్ళతోటి ఏదన్నా వాళ్ళకు మంచి చెడు లేకపోతే ఏదైనా పనులు చేయటం అలా నేర్పించుకుంటూ ఈ నలుగురు ఒక యూనిట్. అదే ఈ ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారనుకోండి, అమ్మమ్మ తాతయ్యో నాయనమ్మ తాతయ్యో ఉన్నారనుకోండి, వాళ్ళు చేయగలిగింది ఏదో వాళ్ళు చేస్తూ వాళ్ళ బాధ్యత ప్రకారం వాళ్ళు చేస్తూ ఇలా వెళ్తూ ఉంటే ఏమీ ఉండదు. కానీ మనం చెప్పేది ఎలా ఉంది, ఊహాజనితంగా ఉంది. కానీ వాస్తవ రూపంలో ఇలా జరగలేదనుకోండి, ఒకళ్ళు బాగా పనిచేస్తా వాళ్ళ బాధ్యత ప్రకారం వాళ్ళు చేస్తా రెండో వాళ్ళు చేయని కూడా చేస్తున్నారు అనుకోండి,
వీళ్ళకి ఏదో ఒక రోజు ఒక అలసట అనేది వస్తుంది కదా. అవును. అందుకని సంసారము అంటే సమభాగస్వామ్యం అని అర్థం. అది ఎంతమంది అలా తీసుకుంటారు? ఇలా తీసుకునే విషయంలో కొంతమంది మగవాళ్ళు ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఆ సందర్భంలో కొంచెం బర్న్అవుట్ అయిపోయే వాళ్ళు ఉన్నారు. సరే, ఏది ఏమైనా దీనికి సంబంధించి కూడా ఇలాంటి ఒక నెగటివ్ ఫీలింగ్స్ వస్తున్నాయి మనకి అని అనిపించినప్పుడు ఖచ్చితంగా చేయవలసింది ఏంటి అంటే, మనకు బాగా కావాల్సిన వాళ్ళ దగ్గర మనసు విప్పి మాట్లాడుకోవటం. ఈ బాగా కావాల్సిన వాళ్ళు ఎవరు? భర్తతో మాట్లాడుకోవాలి. అసలు భర్తే ప్రాబ్లం అయినప్పుడు భర్తతో ఎందుకు మాట్లాడుతుంది ఆవిడ? మాట్లాడదు. అలాంటప్పుడు ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంది అనుకోండి, వాళ్ళు సరైన సలహా ఇచ్చారనుకోండి, వెల్ అండ్ గుడ్. అక్కడ సరిగా లేదనుకోండి, ఇక మిగిలింది ఎవరు? స్నేహితులు, లేదంటే కొలీగ్స్. ఇవాళ ఎవరి ప్రపంచంలో వాళ్ళు ఉంటున్నారు. 5 నిమిషాలు వేరే వాళ్ళ కోసం స్పేర్ చేయటానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. ఇప్పుడు మనకు మిగిలిన ఒకటి ఏంటి అంటే, కౌన్సిలింగ్కి వెళ్ళడం, థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళడం, సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళడం. వాళ్ళైతేనే మన బాధలు వింటారు. గంటకింతని తీసుకుంటారు, మన బాధలు వింటారు, మనకి సరిపడతాయి అనుకున్న ఒక 4-5 రకాల సొల్యూషన్స్ చెప్తారు. దానిలో మీకు ఏది అనుకూలమో అది మీరు చూజ్ చేసుకొని మీరు కాస్త ప్రశాంతతను తెచ్చుకుంటారు జీవితంలో. లేదు, ఇది కౌన్సిలింగ్తో కూడా అయ్యేది కాదు, కాస్త మీరు ఓవర్ స్ట్రెస్ అవుతున్నారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు అనిపించినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని సైకాట్రిస్ట్ దగ్గరికి గైడ్ చేస్తారు. కొంతమంది సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళకోకుండా డైరెక్ట్గా సైకాట్రిస్ట్ దగ్గరికి కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు. తప్పేం లేదు, ఆ ఇద్దరిలో ఎవరిని ముందు కలిసినా నష్టం లేదు. అప్పుడు ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. మరి అలా జరగలేదు, ఆమె చనిపోవటానికే సిద్ధపడింది. మరి పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళింది? ఇది ఇప్పుడు చాలా మందికి $1 మిలియన్ క్వశ్చన్. పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళింది అంటే, తను అనుకునే బాధ ఏదైతే ఉందో, తను అనుకుంటున్న కష్టం ఏదైతే ఉందో, అది వాస్తవం అయినప్పటికీ అవాస్తవం అయినప్పటికీ కూడా తను ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయి దానిలోనే ఆమె జీవిస్తూ ఉంది. ఈ జీవించేటప్పుడు ఆవిడకి ఏమనిపించింది? నేను ఇంత పెద్దదాన్ని, చదువుకున్నాను, ఉద్యోగం చేస్తున్నాను, నా జీవితమే ఎలా అయిపోయింది? ఈ ముక్కుర పచ్చలారని పిల్లలు బాధ్యత ఎవరు తీసుకుంటారు? నాకెవరు భరోసా ఇస్తారు? ఒక పక్క భర్త భరోసా ఇస్తాడా? ఇచ్చేవాడైతే నాకు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇవ్వడు. కాబట్టి భర్త పేరు కొట్టేసింది. తర్వాత తల్లి, తర్వాత అన్నయ్య, మరి వాళ్ళ మీద కూడా ఆమెకు భరోసా లేదు. ఒకప్పుడు ఇలా పిల్లలతో పాటు తల్లులు చచ్చిపోవటం ఉండేది కాదు. ఏంటంటే వాళ్ళు అమ్మమ్మలో, తాతయ్యలో, మేనమామలో ఎవరో ఒకళ్ళు, నాయనమ్మ తాతయ్యలో ఎవరో ఒకళ్ళు చూసుకునేవాళ్ళు వాళ్ళని. ఆ రోజు ఆ నమ్మకం ఉండేది. ఇప్పుడు ఆ నమ్మకం లేదు. వాళ్ళని వాళ్ళు నమ్ముకోవట్లేదు, పక్క వాళ్ళని నమ్మట్లేదు. ఈ పరిస్థితుల్లో పిల్లలను కూడా ఆవిడ సరే వాళ్ళని ఎలా ఒప్పించింది అంటే, ఏమని చెప్పి ఒప్పించిందో, అసలు ఆమె మానసిక స్థాయి ఏంటో తెలిస్తే, ఎప్పుడైనా నీ దగ్గర ఏదైనా ఆమె బయట పెట్టిందా, ఆమె ఏదన్నా ఒక బాధపడుతున్నట్లుగా నీకు చెప్పిందా ఏంటి అనేది, భర్తకి ఇంత పరిస్థితిలో తను చచ్చిపోవడమే కాకుండా పిల్లలను కూడా చంపే మానసిక స్థాయిలో ఆమె ఉంది అంటే, ఆమె భర్తతోటి ఏమీ పంచుకోకుండా ఉన్నది అంటే మట్టుకు నమ్మలేము. అంటే ఇక్కడ ఆ భర్తకి తెలుసు కూడా పెద్దవాళ్ళనే ఉన్నారు కదా, పెద్దవాళ్లే, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. ఇప్పుడు వాళ్ళనేమి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు. నేనైతే బతకలేను, నా బతికే ఇలా అయ్యింది, మీ బతుకులు కూడా అలాగే అయిపోతాయి అని వాళ్ళని ప్రిపేర్ చేసినట్టు అనిపిస్తుంది. అది తక్కువ సమయంలో చేసిందా లేకపోతే ఎప్పటి నుంచో ఇలా మాట్లాడుతుందో మనకు తెలియదు. ఇప్పుడు తండ్రితోటి ర్యాపో ఉంటే పిల్లలైనా తండ్రితో చెప్పుండేవాళ్ళు, అమ్మ ఏంటో డిఫరెంట్గా బిహేవ్ చేస్తోంది అనే మాట ఉండుండేది. అసలు ముందు అతనితోటి ఏమీ మాట్లాడుకోకుండా ఆవిడ ఉన్నది అంటే మట్టుకు నమ్మలేమండి. వీళ్ళు సిగ్నల్స్ ఇస్తారు ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు, మాటల ద్వారానో చేతల ద్వారానో
ఒక నిరాశగా మాట్లాడటము చేస్తారు. అది గమనించుకోవాలి. పక్క మనిషిలో వస్తున్న మార్పులు కూడా గమనించని కాడికి మనం ఎట్లా మనుషులు అవుతాం? పైగా కుటుంబ బంధాల్లో ఉండి ఇక్కడ ఒక రకంగా ఆమె విషయంలో ఆమె ఫెయిల్యూర్ ఎంత అయ్యిందో పిల్లల ఫెయిల్యూర్ అంటానికి లేదు, కుటుంబం మొత్తం కూడా ఫెయిల్ అయిందనే చెప్పొచ్చు. ఇక్కడ ఇట్లాంటి వాటన్నిటికీ ఒకటే పరిష్కారం, మీరు ఖచ్చితంగా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడమే. మరి ఇదివరకు ఇట్లాంటి కష్టాలు లేవా అని అనుకుంటే ఇదివరకు పంచుకునేవాళ్ళు. మనం గమనిస్తే బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. మగవాళ్ళు అయితే రచ్చబండల దగ్గర, ఆడవాళ్ళు అయితే అరుగుల దగ్గర, లేకపోతే మధ్యాహ్నం ఏదైనా పనులు చేసుకుంటూనో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అది తగ్గింది. సెల్ ఫోను మెయిన్ రీజను. సెల్ ఫోనే వాళ్ళకి ఫ్రెండు. ఆల్రెడీ ప్రోగ్రామ్ అయిన సెల్ ఫోను మీకేం ప్రోగ్రామ్ చెప్తుందండి? ఆలోచించగలిగిన మనిషి అయితే ప్రోగ్రామ్ చెప్తాడు కానీ. అది వీళ్ళ విషయంలో అదే జరిగింది. ఇలాంటి పరిస్థితిలో ఎవరైనా సరే ఉంటే మొదట్లో వాళ్ళ మీద వాళ్ళకి అదుపు ఉంటుంది. అప్పుడు మీరు దిస్ ఈజ్ ద టైం అని చెప్పి మీరు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. లేదు అనుకుంటే మాట్లాడండి. మాట్లాడితే గుండె బరువు తగ్గుతుంది. ఇంకా పరిస్థితి బాగలేదు అంటే సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళండి. ఇవాళ ప్రపంచంలో ప్రతి ముగ్గురులోనూ ఒకళ్ళు తీవ్రమైన మానసిక ఇబ్బందుల్లో ఉన్నారు. మళ్ళీ చిన్న చితక ఒత్తిడి, డిప్రెషను ఇవి చాలా చిన్నవి అయిపోయినాయి. ఇప్పుడు చచ్చిపోవాలనుకోవటము, ఎవరైనా చంపాలనుకోవడము ఇవి పెద్ద స్థాయిలో అయిపోయినాయి. అందుకని ఏది ఏమైనప్పటికీ ఒక వ్యక్తి మానసిక ఆరోగ్యం అతని చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, అతని ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. అతని ఆలోచన విధానం సరిగా లేదు అనిపించినప్పుడు ఇంట్లో కుటుంబం అంటే అదే కదా, కుటుంబ సభ్యులు గమనించుకొని వాళ్ళకి సరి అయిన మార్గనిర్దేశం చేస్తే, వాళ్ళకి ఒక ఊరటని ఇస్తే వాళ్ళు మామూలు అయ్యే అవకాశం ఉంటుంది. రైట్. అంటే చాలా వరకు ఇలాంటి ఇబ్బందులతో చాలామంది మహిళలు ఉండొచ్చు. అంటే భర్త లేని వాళ్ళు, ఆయన డివోర్స్ అయిన వాళ్ళు చాలా వరకు ఉన్నారు. సో అలాంటి మహిళలకు మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు. ఇప్పుడు మనకున్న పరిస్థితి, మనం ఎదుర్కొంటున్న సమస్యలకి ఎవరో వచ్చి ఏదో చేస్తారని అనుకోవటం పొరపాటు. ఎవ్వరికి ఏమీ చేయరు. ఎవరికి వాళ్ళే చేసుకోవాలి, మంచి చేసుకున్నా చెడు చేసుకున్నా. వీలున్నంత వరకు మీకు మీరు చెడు చేసుకోకుండా మంచి చేసుకోవాలి అంటే ఆరోగ్యకరంగా ఆలోచించండి. డబ్బు మీద వ్యామోహాన్ని తగ్గించుకోండి. అలాగే ఈ కన్జ్యూమర్ ఇది ఏదైతే అయిపోయిందో, విపరీతంగా బట్టలు కొనుక్కోవటం, మనము ఏదైనా డబ్బు ఖర్చు పెడితేనే ఆనందం వస్తుంది అనే ఒక పరిస్థితిలోకి మనుషులు వెళ్ళిపోతున్నారు. రోజు రోజుకి హోటల్స్కి వెళ్ళడమా, గోవాలకు వెళ్ళడమా, లేకపోతే విపరీతంగా సినిమాలకు వెళ్ళడమా, స్పెండింగ్లోనే ఒక మనిషి ₹1,00,000 సంపాదిస్తున్నాడు అంటే 1,50,000 ఖర్చు పెట్టేలాగా తయారయ్యారు. అప్పు చేసైనా సరే. ఇట్లాంటి లక్షణాలు ఎప్పుడైనా సరే ఇలాంటి వ్యక్తులు కుటుంబంలో వాళ్ళకి నష్టమే, వాళ్ళకి నష్టమే. అందుకని సాధ్యమైనంత వరకు మనం సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. పక్క మనిషిని సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. నలుగురితో కలగలిసి ఉండేదానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని ఫోన్ పట్టుకోను, లేకపోతే టీవీ చూస్తాను, కంప్యూటర్ చూస్తాను, ఇది జీవితం కాదు. మనిషికి ఒక మానవుడు సంఘజీవి అన్నారు. ఒక సోషల్ లైఫ్ కావాలి ప్రతి మనిషికి. అలా ఉన్నప్పుడు ఇట్లాంటి సమస్యల్ని తేలిగ్గా అధిగమించవచ్చు. ఇది కావాలి. ఇవాళ ఈ డబ్బు ప్రాధాన్యత తగ్గాలి. ఇప్పుడు ఈమె విషయంలో అదే కదా. అదే వీళ్ళు ఒక కుటుంబంలాగా ఉన్నారనుకోండి, ఆయన ఇక్కడే ఉన్నాడు అనుకోండి, ఎంతో కొంత తోడు అయితే ఉండేదిగా. ఈ ఒంటరితనం అయితే ఉండేది కాదుగా. ఆయన ఎందుకు అక్కడ ఉద్యోగం చేసుకుంటా ఉండాలి? ఇప్పుడు ఇక్కడ ఈమె ఉద్యోగం చేస్తోంది కదా, ఒక్కడిపైనే భారం లేదు కదా. పైగా ఈ పిల్లలు ఇంటర్మీడియట్ దశ చాలా అవసరమైన దశ. ఈ దశలో మీరు ఎక్కడో కూర్చొని ఉద్యోగం చేస్తాము, డబ్బులు సంపాదిస్తాము అంటే ఇప్పుడు సంపాదించిన డబ్బులన్నీ ఎవరికి ఇస్తారు? ఇప్పుడు 3 జీవితాలు కూలిపోయినాయి ఇక్కడ.
అందుకని ఇట్లాంటి పరిస్థితుల్లోకి ఎవ్వరూ వెళ్ళకండి. డబ్బు ప్రాధాన్యత తగ్గించుకొని ప్రశాంతంగా ఉండటానికి, సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.